6 రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను. 6 రోజుల్లో దెర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పటి వరకు ఇవాళ ఒక తట్టెడు మట్టి తెచ్చింది అంతే. లోపల వాళ్ళు అడిగితే అందాలకు చెప్పారు పాపం, వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను కానీ 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు. మరి 5 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు? నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని 2 days లో చేయాలని నేను కోరుకుంటున్నా, 2 days లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఐ విష్ దే షుడ్ డూ. కానీ పరిస్థితి అట్లా లేదు. 6 రోజులు పొడగొట్టింది కదా. 6 రోజుల్లో ఏం పని చేశారు మీరు? 6 రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా? జీరో వర్క్. వాళ్ళని కాపాడడంలో 6 రోజుల్లో పోవడం, అది అడిగితే పోతురు చూస్తురు వస్తురు సార్, ఎవరేం చెప్తున్నారు, ఓలకోలకు మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు. లైన్ ఆఫ్ డైరెక్షన్, లైన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వీళ్ళు. వేగంగా సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రిస్ ను, ఆ కన్వేయర్ బెల్ట్ ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 3 షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి. అదే విధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి. సైమల్టేనియస్ గా రౌండ్ ద క్లాక్ 3 షిఫ్టుల్లో పనిచేసి వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం. మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు. ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ 8 మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనకు జరగాలి కదా. ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికి కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు? ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు? ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ ను కానీ డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయిందన్నారు. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో ఫైన్. సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ, అదే విధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కానీ చెయ్యాలి. మేము ఇప్పుడు వైసాబ్ ఇదేమి, మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్, కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7 లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి, ఆకాశానికి, సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇవాళ అద్భుతంగా దాని నుంచి ఇవాళ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్ కు, తెలంగాణకు ఇవాళ త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం. బైసాబ్ మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం, ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 9,000, 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్, పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీవాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా? దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. బాధ్యత రాహిత్యం.
కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఇచ్చారు, కానీ ఎస్ఎల్బీసీకి మాత్రం 2,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? మరొకసారి 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్లకు కూడా బేరింగ్లు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ది బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ వాళ్ళను ముంచి ఆంధ్రకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించిండు. కానీ ఇదే టన్నెల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం. ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం. అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని. నిజంగా మేము పక్కన పెడితే అఖిలపక్షం పిలిచినాం. జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది. వీళ్ళిద్దరు కూడా వచ్చింది. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళే అడిగితే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేపించాం. అంటే 2 సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే 2 సార్లు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. డీ వాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డీ వాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం. 15 నెలలు ఇప్పుడు బేరింగ్ రిపేరింగ్. ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు. ఒక మిత్రుడు అడిగాడు పని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. 15 మీటర్లు తవ్వినరా వీళ్ళు? మరి 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లన్నా మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని అడుగుతున్నారు కదా. సరే, మేము సమాధానం చెప్పినాం. 12-13 కిలోమీటర్లు లోపల పోయినా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది, మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి, లూజ్ స్ట్రాటా వచ్చింది. అయినా మేము 13 కిలోమీటర్లు తవ్వాం. 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. అయితే 15 నెలల్లో మీరు 15 మీటర్లు తవ్వినరా? బేరింగ్ రాలే ఇంతవరకు. వచ్చని ప్రెస్ మీట్లు రాసి విలేకరుల చేతులు అరుగుతున్నాయి, కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు. చెప్పబట్టి ఇప్పటికో 100 ఉపన్యాసాలు కొట్టుంటారు వీళ్ళు. బేరింగ్ అయితే ఇంతవరకు రాలే. సో ఈ రకంగా ఇప్పటికైనా ఈ అనవసరమైనటువంటి రాజకీయాలు మానండి. ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడినా తెలుసా భాయ్ సాబ్? ఇక్కడి నుంచే ఉత్తమ్ గారు మాట్లాడిండ్రు, ఇక్కడి నుంచే జూపల్లి గారు మాట్లాడిండ్రు, ఢిల్లీ నుంచి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కనుక నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. యాక్చువల్గా మేము 5 రోజులు సంయమనంగా ఉన్నాం. తమ తప్పిదాలను, తమ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పటికైనా రాజకీయాలు మానండి. యుద్ధ ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాను.